నేను రాబందుని కాదే, తుఫాన్ని. సముద్రం మధ్యలో పుట్టి ఆ సముద్రానికే రాకాసి అలలను పుట్టించి సుడులు తిరుగుతూ ఒడ్డును ఒరుసుకుంటూ తీరం మీద విరుచుకుపడ్డ తుఫాన్ని. నన్ను ఆపడం ఆ సముద్రానికే సాధ్యం కాదు. నీ వల్లేమవుతుంది? ఈ తుఫానులో కొట్టుకుపోవడం తప్ప నువ్వు మీ అన్నయ్య ఏమీ చెయ్యలేరు. అయినా 2 కాగితాల కోసం నా దగ్గరకొచ్చావు. నువ్వేం చేయగలవే? అవి కాగితాలు కాదు, జీవితాలు అని చెప్పుకొనొచ్చాను. వాటిని తిరిగి సంపాదించడం పెద్ద కష్టం కాదు. ఎలా సంపాదిస్తావు? హాస్పిటల్లో ఉన్నోడు ఉంటాడో పోతాడో తెలీదు. బతికినా మళ్ళీ బొమ్మలు గీయగలడో లేదో తెలీదు. వాడిలా బొమ్మలు గీసేవాడు ఈ సిటీలో ఇంకొకడు లేడు. ఇక నీకు ఏదారుందే? సముద్రంలో పుట్టాను అంటున్నావు కదా, గాలిలో ఎగరడం తప్ప నీకు దారి తెలీదు. నేను నేలపై ఉన్నాను, నాకు చాలా దారులు తెలుసు పిన్ని. నీ అమాయకత్వం చూస్తుంటే నవ్వు వస్తుంది. అన్నీ తెలుసని విర్రవీగుతున్నావు. అసలేం తెలుసు నీకు? మీ అన్నయ్య నీ దగ్గర ఏం దాచిపెట్టాడో తెలుసా? నాకు మా అన్నయ్యకి మధ్య రహస్యాలుండవు. ఓ, అయితే మీ వంశానికి శాపం ఉన్నట్టు నీకెప్పుడు తెలిసింది? నీ అంతట నువ్వు తెలుసుకున్నావు గాని మీ అన్నయ్య నీకెప్పుడైనా చెప్పాడా? చెప్పలేదు కదా. అలాగే మీ అన్నయ్య నీకు ఇంకొక నిజాన్ని కూడా చెప్పలేదు. ఏంటా నిజం? వెళ్ళి మీ అన్నయ్యని అడుగు. నువ్వు చెప్పు. నీకు మీ అన్నయ్యకి మధ్య రహస్యాలుండవు అన్నావు కదే, మీ అన్నయ్యని అడుగు. చెప్తాడో లేదో చూడు. ఇంకో విషయం, ఇన్నాళ్ళు నీ మొగుడికి ఆడపడుచుకి శాపమని తెలియకుండా చాలా జాగ్రత్త పడ్డావు. ఈ రోజు చెప్తాను అని మాటిచ్చావంట కదా. మంచి పని చేస్తున్నావు, ఆల్ ది బెస్ట్. అలాగే ఈ పని కూడా చెయ్యి. మీ అన్నయ్య నీ దగ్గర ఏం దాచాడో అడుగు. చాలా పెద్ద విషయం అది. నీ జీవితాన్ని తల్లకిందులు చేసే భూకంపం. వెళ్ళు, వెళ్ళి అడుగు. దివ్యంకి భలే టాస్క్ ఇచ్చారు మేడం. అవును, ఇప్పుడు అభిబాబు పరిస్థితి ఏంటి మేడం? ఏముంది, కక్కలేక మింగలేక చచ్చిపోతాడు. ఫిజికల్ గా చంపే ముందు ఇలా మెంటల్ గా కూడా చంపొచ్చు అన్నమాట. ఏమైనా మీరు సూపర్ మేడం. ఏమండి, మీకేం కాలేదు కదండి? పోలీసులు మిమ్మల్ని ఏం అనలేదుగా? నేను బానే ఉన్నాను శశి. చారుకేసా బెయిల్ మీద తీసుకొచ్చాడు. థ్యాంక్ యూ చారుకేశ. అయ్యో, నాకు థ్యాంక్స్ ఎందుకు చేసమ్మా?
ఇది నా బాధ్యత. అతనికి ఇప్పుడు ఎలా ఉంది? ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారా? ఎందుకు ఇలా చేసావు బావా? నేను చేసిన నేరాన్ని నీపై ఎందుకు వేసుకున్నావు? నాకు బదులుగా నువ్వెందుకు స్టేషన్కి వెళ్ళావు? నువ్వెందుకు నింద భరించాలనుకుంటున్నావు? ఎందుకంటే నువ్వు నా బావవి. నీపై ఈగ కూడా వాలకుండా చూసుకోవడం నా బాధ్యత కాబట్టి. రేపు అతనికి ఏదైనా జరిగితే నువ్వు జైలుకెళ్లాల్సి వస్తుంది. నా చెల్లి కోసం నేను నరకానికైనా వెళ్తాను బావా. మీ ఇద్దరూ సంతోషంగా ఉండాలి. దానికోసం నేను ఏమైనా చేస్తాను. నా చెల్లెలు బాధపడితే నేను చూడలేను బావా. మరి నువ్వు జైలుకి వెళ్తే నా చెల్లెలు బాధపడదా? శశిని చూసుకోవడానికి నువ్వు ఉన్నావు కదా బావా. చిన్నప్పటి నుంచి తనకి నువ్వు అండగా ఉంటున్నావు. దివ్య కూడా నువ్వు అండగా ఉంటున్నావు కదా. 12 ఏళ్లు తనకి దూరంగా ఉన్నాను. తెలుసో తెలియకో కొన్నాళ్ళు నేర జీవితం గడిపాను. ఈ పోలీసులు, స్టేషన్లు, కోర్టులు, జైళ్లు నాకు అలవాటే. చాలా కష్టాలు, బాధలు అనుభవించాను. చిన్నప్పుడు మా అమ్మ నాకు ఒకటే చెప్పింది, చెల్లిని కంటికి రెప్పలా చూసుకోమని, ఆ కళ్ళల్లో కన్నీళ్లు రానివ్వకుండా చూసుకోమని. అలాగే చూసుకుంటానని అమ్మకి మాటిచ్చాను. ఆ మాట కోసం నా ప్రాణమైనా ఇస్తాను బావా. ఇప్పుడు నాకు నా చెల్లెలు, నువ్వు, శశి వేరు కాదు. నా దృష్టిలో మీ ముగ్గురు ఒకటే. మీ సంతోషమే నా సంతోషం. దివ్య కోరుకునేది కూడా ఇదే, మీరు సంతోషంగా ఉండాలని. సారీ బావా, నిన్ను నేరస్తుడివి అని తిట్టాను. కుటుంబం కోసం నీ మనసులో ఎంత బాధ, బాధ్యత ఉన్నాయని నాకు తెలీదు. నీకు నేర జీవితం ఉన్నట్టే నాకు మెటీరియల్ లైఫ్ ఉంది. ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది బావా. ఇంకా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బావా. దివ్య ఎక్కడా? దివ్య ఇందాకే బయటకెళ్ళిందండి. బయటికా? మీ పిన్ని గారి దగ్గరికి వెళ్ళారేమో బాబు. సరే బావా, నువ్వు శశి ఇక్కడే ఉండండి. నేను చారికేశ వెళ్ళి దివ్యని తీసుకొస్తాం. పచ్చారికేశ. అయితే మీ వంశానికి శాపం ఉన్నట్టు నీకెప్పుడు తెలిసింది? మీ అన్నయ్య నీ దగ్గర ఏం దాచాడో అడుగు. చాలా పెద్ద విషయం అది. దివ్య, ఎక్కడికి వెళ్ళావమ్మా? పిన్ని దగ్గరకా? ఒంటరిగా ఎందుకు వెళ్ళావు? తనెంత ప్రమాదమో నీకు తెలుసు కదా. ఏంటి దివ్యమ్మ అలా ఉన్నారు? మీ పిన్ని గారు ఏమైనా అన్నారా? లేకపోతే పోయిన స్కెచెస్ గురించి దిగులు పడుతున్నారా? పోతే పోయినాయి దివ్యమ్మ, వదిలేయండి. దినకర్ గారికి స్పృహ రాగానే మళ్ళీ గీద్దాం. అవునమ్మా, నువ్వు డిస్టర్బ్ అవ్వకు. మెల్లగా అంతా సర్దుకుంటుంది. అన్నయ్య, నువ్వు నా దగ్గర ఏమైనా దాస్తున్నావా? చెప్పన్నయ్యా, నీకు నాకు మధ్య రహస్యాలున్నాయా? మన మధ్య రహస్యాలేముంటాయమ్మా? నేనే విషయమైనా నీతో చెప్తాను కదా. శాపం విషయం చెప్పలేదు కదన్నయ్య.
శాపాన్ని నా దగ్గర దాచిపెట్టావు కదా. మన ఇంటికి శాపం ఉందని, అందువల్లే అమ్మతో సహా కోడళ్ళందరూ చనిపోయారని, ఇప్పుడు ఆ శాపానికి వదిన బలి కాబోతోందని ముందు నువ్వు నాకు చెప్పలేదు కదా. నాకు నేనుగా తెలుసుకున్నాను. శాపం గురించి చెబితే మీరు బాధపడతారని అన్నయ్య గారు మీ దగ్గర దాచిపెట్టారు దివ్యమ్మ. ఇంకా అలాంటి నిజాలు రహస్యాలు ఏవైనా ఉంటే చెప్పన్నయ్యా. నేను బాధపడినా సరే దయచేసి చెప్పు. ఆహా, ఇంకేం లేవమ్మా. నా మీద ఒట్టేసి చెప్పన్నయ్యా. ఏంటమ్మా నువ్వు ఒట్టు వేయించుకునేంతగా నాపై నమ్మకం పోయిందా నీకు? బాధైనా సంతోషమైనా నీతోనే కదమ్మా పంచుకుంటాను. అవును దివ్యమ్మ, మీ మధ్య రహస్యాలు ఎందుకుంటాయి? అయినా మీకు అనుమానం ఎందుకొచ్చింది? అన్నయ్య నా దగ్గర ఒక నిజం దాచిపెడుతున్నాడని పిన్ని చెప్పింది చారుకేశ. మీకు అన్నయ్య గారికి గొడవలు పెట్టాలని ఆవిడ గారు అలా అబద్ధం చెప్పుంటారు. ఆవిడ మాటలు మీరు నమ్మకండి దివ్యమ్మ. అంతేనా అన్నయ్య? ఇంకేం లేదు కదా? మనం గొడవపడి విడిపోతే పిన్నికి లాభం కదమ్మా. మనల్ని చంపాలనుకుంటుంది. అంతకు ముందే మానసికంగా మనల్ని చంపాలనుకుంటుంది. నువ్వు పిన్నికి దూరంగా ఉండు. అన్నయ్య గారు ఏం చేసినా మీ మంచి కోసమే దివ్యమ్మ. మీ పిన్ని గారు ఏం చేసినా మీ చెడు కోసమే. ఆవిడ మాటలు పట్టించుకోకండి. డాక్టర్, ఆపరేషన్ సక్సెస్ అయింది. పేషెంట్ అవుట్ ఆఫ్ డేంజర్. థ్యాంక్ యూ డాక్టర్. 2 days అబ్జర్వేషన్ లో ఉంచాలి. పేషెంట్ స్పృహలోకి వచ్చాడు, వెళ్ళి చూడండి. ఓకే డాక్టర్, పదమ్మా. హలో సార్. ఐఎమ్ వెరీ వెరీ సారీ సార్. నా వల్లే మీకు ఇలా జరిగింది. కావాలని చేయలేదు. అవునండి, మా అన్నయ్య చాలా మంచివాడు. చీమకు కూడా అపకారం చేయడు. సార్కి స్పృహ వచ్చిందని బావకి దివికి చెప్పమ్మా. ఏమండి, ఆయనకు స్పృహ వచ్చిందండి. పదొదినా.
దేవుడి దయ వల్ల మీరు త్వరగా కోలుకున్నారు సార్. హ్యాపీగా ఉంది. ఏమైంది సార్? మీకేం కాదు సార్, మీరు క్షేమంగా ఉన్నారు. డాక్టర్, డాక్టర్, జరగండి. ఓ మై గాడ్, ఇతను ఎందుకో ఎగ్జైట్ అవుతున్నాడు. పల్స్ బాగా పెరిగిపోతోంది. మీరంతా కాసేపు బయటికి వెళ్ళండి. నర్స్, ఇంజెక్షన్ ఇవ్వు. వెళ్ళండమ్మా, బయటికి వెళ్ళండి. అతను ఎందుకు అలా రియాక్ట్ అవుతున్నాడు దివ్యమ్మ? అదే అర్థం కావట్లేదు చార్కేశ. మనకేదో చెప్పాలనుకుంటున్నాడు. స్కెచ్ల గురించి అయి ఉంటుంది. రికవరీ అయ్యాక అడుగుదాం. వెళ్ళండమ్మా. ఆ, పద. మేడం, మీరు మామూలు జీనియస్ కాదు మేడం. ఇన్నాళ్ళు మీరేం చేసినా ఎదురు దెబ్బలు తగిలేవి, కానీ ఇప్పుడు మీరే దెబ్బ మీద దెబ్బ కొడుతున్నారు మేడం. టైం అంటే ఇది మేడం, లక్ అంటే ఇది మేడం, కిక్ అంటే ఇది. ఇప్పుడే ఏం చూసావు నాగభూషణం? ఇంకా నేను చెయ్యాల్సింది, నువ్వు చూడాల్సింది చాలా ఉంది. ఆ మంగకి బ్రతికుండగానే నరకం చూపించాను. చచ్చే వరకు అది నాకు భయపడుతూనే బ్రతికింది. ఇప్పుడు దివ్యకు అదే గతి పట్టబోతోంది. కుమిలి కుమిలి ఏడ్చి కుంగి కృషించి నశించేలా చెయ్యకపోతే నేను నిత్యనే కాదు. పగబట్టిన నాగమ్మ పలనాటి వంశాన్ని నాశనం చేసినట్టు మీ పగ ఆ సూర్యదేవర వంశాన్ని సర్వనాశనం చేస్తుంది మేడం. ఏవైనా మీకు మీరే సాటి, మీకు ఎవరూ లేరు పోటీ. చంద్రిక పౌడర్లకి కాల్ చేయి. మేడం, చెయ్యాల్సింది ఇంకా ఉందని చెప్పాను కదా, కాల్ చేయి. ఓకే మేడం. ఈ నిత్యకు పని బాట లేదు చంద్రిక. తనకు అవసరమైతే 10 సార్లు ఫోన్ చేస్తుందే, అదే మనం అవసరమై ఒక్కసారి ఫోన్ చేస్తే ఇసుక్కుంటుందే. అలా అని ఫోన్ ఎత్తకపోతే కోపడుతుంది. మాట్లాడండి. చెప్పమా నిత్య. మేడం కాదు సార్, నేను. ఏంద్రా నాగే? ఏంట్రా నాగీనా? అవునరా బుడంకాయ్. అవుట్ గోయింగ్ ఫ్రీ అని కాల్ చేసినవా? మాకు ఇన్కమింగ్ ఫ్రీ అయినా మేము ఖాళీగా లేం. పెట్టాయి ఫోనా. ఒక్క నిమిషం అండి, మేడం గారు మాట్లాడతారు. చెప్పమ్మా నిత్య, లైన్ లో ఉన్నావా? ఏంటక్కడ పరిస్థితి? ఏముందమ్మా, నువ్వు కొట్టిన దెబ్బకి ఇక్కడ అందరూ అతలా కుతలమైపోతున్నారు. ఎవరెవరి ముఖ చిత్రాలు ఎలా ఉన్నాయేంటి? ఆ ఆర్టిస్టు ఉంటాడా పోతాడా అని చాణిక్య శశిలు టెన్షన్ పడుతున్నారమ్మా. అభి ఏం రాస్తున్నాడో తెలియక దివ్య, దివ్యతో ఏం చెప్పాలో తెలియక అభి టెన్షన్ అవుతున్నారు. దేవుడిపై భారం వేసి మా ముసల్ది, దాన్ని ఓదారుస్తూ మా వదిన టెన్షన్ పడుతున్నారమ్మా. వాళ్ళకి ఈ టెన్షన్ సరిపోదు. మీరు ఒక పని చేయండి, దివ్య చెప్తాను అన్న నిజం గురించి అడగమని చాణక్య శశిలని రెచ్చగొట్టండి. మూలిగే నక్కపై తాటి పండు పడ్డట్టు ఇంత టెన్షన్ లో ఇంకో టెన్షన్ అవసరం అమ్మా? ఇనుమును వంచాలంటే వేడిగా ఉన్నప్పుడే సమ్మిట దెబ్బలు కొట్టాలి. దివ్య పొగరు దిగాలంటే
ఇదే రైట్ టైం. అంటే అసలే బాధలో ఉన్నారు కదమ్మా, మళ్ళీ ఈ బాధ ఎందుకని? చెప్పడానికి మీకేంటి బాధ? చెప్పింది చెయ్యండి, లేదంటే వార్నింగ్ వద్దులేమ్మా, అర్థమైంది. నువ్వు చెప్పినట్టే చేస్తాం. గుడ్. రిజల్ట్ ఏమైందో నాకు కాల్ బ్యాక్ చేయండి. సరేనమ్మా.